వెల్కమ్ టు VVB9 న్యూస్. వైరా మున్సిపాలిటీ అధికారులు డంపింగ్ యార్డ్ ను ఇక్కడి నుంచి తరలించాలని పినపాక వైరా జాతీయ రహదారి పక్కన చెదారాన్ని తీసుకొచ్చి ఇక్కడ పోయడం వల్ల చేలలో అన్ని ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మున్సిపాలిటీ చెత్త బండ్లు వైరా నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ డంపింగ్ యార్డ్కి రావడానికి ఎక్కువ మైలేజ్ చూపించి ఎక్కువ డీజిల్ కాలినట్లు కూడా చూపిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. వైరా డంపింగ్ యార్డ్ ను ఇక్కడ నుంచి వెంటనే మార్చాలని ప్రజలు ఆందోళన చేపట్టారు. అన్న ఏంటి ఒక స్లోగన్ వేయండి. మార్చాలి డంపింగ్ యార్డ్ వెంటనే, మార్చాలి డంపింగ్ యార్డ్ వెంటనే, రావాలి మున్సిపల్ కమిషనర్ వెంటనే, రావాలి మున్సిపల్ కమిషనర్ వెంటనే. మొత్తం రైతులు మనుషులు ప్రాణంతో చెలగాట్లాడుతున్నారు. మీరు అన్న అన్న వాయిస్ ఇవ్వండి. చెప్పండి ఎవరు చెప్తారు. ఖమ్మం జిల్లా వైరా మండలం స్టేజిపా గ్రామం. ఇక్కడ ఏటి పక్కన డంపింగ్ యార్డు మొత్తం వైరా మున్సిపాలిటీ చెత్త మొత్తం తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ చేస్తున్నారు. దీనివల్ల అనేక సమస్యలు మాకు తలెత్తుతున్నాయి. అర్జెంటుగా వైరా కేటాయించిన డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో అక్కడ ఈ చెత్తను మొత్తం డంపింగ్ చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. దయచేసి ప్రాసెసింగ్ యూనిట్ని కూడా వైరా మున్సిపాలిటీ కేటాయించాలని మేము అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ చెత్త వేయడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న పొలాలు ఒకసారి చూడండి, అక్కడ మొత్తం ప్లాస్టిక్తో ఇదయ్యి భూసారం తగ్గిపోయి 15 నుంచి 20 ఎకరాలు మొత్తం ఆగమైపోయి ఆ రైతు అసలు ఇప్పుడు దీన పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి పోయే వాటర్ మొత్తం జాలిముడి ప్రాజెక్టులోకి పోతాయి. ఆ ప్రాజెక్ట్ లో ఉన్న నీళ్లు మొత్తం డ్రింకింగ్ వాటర్కి వెళ్తాయి. ఆ డ్రింకింగ్ వాటర్ కి అవి తాగిన పిల్లగాళ్ళు పెద్దోళ్ళు మొత్తం కూడా అస్వస్థతకు గురవుతున్నారు. మొత్తం ఇందులో మెయిన్ ఏంటంటే వైరాలో ఉన్న హాస్పిటల్స్ వేస్ట్ మొత్తం కూడా ఇక్కడ తెచ్చేస్తున్నారు. ఆ మెడికల్ దాంతో పాటు చికెన్ షాపుల వేస్ట్ ఇవన్నీ కూడా ఇక్కడ వేయటం వల్ల అనేక రకాల సమస్యలు మాకు తలెత్తుతున్నాయి. దయచేసి ఇక్కడ ఉన్న డంపింగ్ యార్డ్ ని రోడ్ల పక్కన డంపింగ్ యార్డ్ వేయటమే తప్పు. దానికి ఎన్నోసార్లు మేము హెచ్చరించాం, అయినా కానీ మాట వినకుండా ఇంకా ఇక్కడే వేస్తున్నారు. ఈ డంపింగ్ యార్డ్ ని అర్జెంట్ గా మీరు ఎక్కడైతే మీకు కేటాయించారో అక్కడికి తరలిస్తే మంచిగా ఉంటది. లేదంటే మేము చేయాల్సిన పోరాటం